హలో అండి, దిస్ ఈజ్ నవేశ్రీ అండి. సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే వరంగల్కి వెళ్ళాము మంచిర్యాల నుండి. సో ఇంకా బాబు అక్కడ లిఫ్ట్ తోటి చిన్నోడు బాగా ఆడుకున్నాడు అనమాట. అది ఇంకా పైకి వస్తుంటే కిందికి వెళ్తుంటే వాడు హ్యాపీనెస్ చూడాలా, ఆడుకోవడము, దాన్ని ఊకే వెళ్ళి ప్రెస్ చేయడం, మళ్ళీ రావడం. అది అట్లా రాగానే భయపడిపోతున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు అనమాట. సో మా జర్నీ అంతా కొంచెం బిట్వీన్ లో మా పిల్లలు ఎలా అల్లరి చేశారో వీడియో చేశారనమాట. మీ పిల్లలు కూడా ఇదే విధంగా ట్రైన్ లో అల్లరి చేస్తారా లేదా కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే కంప్లీట్ ట్రైన్ ఈవెన్ రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పటి నుంచి అల్లరి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైన్ లో కూడా ఒక్క 1 మినిట్ కూడా అస్సలు కామ్గా కూర్చోరండి. ఊరికే ఎక్కడం దిగడం, వీళ్ళు అల్లరి తట్టుకోలేక కొద్దిసేపు ఫోన్ ఇచ్చాను. ఇంకా నేను ట్రైన్ లో అంతా డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఇంకా ఎంతసేపు 10 మినిట్స్ ఏమో చూసారు మొబైల్, అంతే. వీళ్ళు ఎక్కువ మొబైల్ చూడరు, ఊరికే ఆటే అనమాట వీళ్ళది. సో ఇంకా ఫైనల్ గా అయితే వరంగల్ కి రీచ్ అయిపోయామండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి బుక్ చేశారనమాట. ఇంకా అది వచ్చేసే లోపు, కార్ వచ్చేలోపు పిల్లలు ఫుల్ అల్లరి చేశారండి. ఇంకా ఆ స్టేషన్ లో కూడా అసలు వీళ్ళు అల్లరి కామ్గా లేదు. అది ఆ దూకుడు చేసుడు అసలు ఒక్క దగ్గర ఉండులేదండి. ఎక్కడికి వెళ్ళు, అది స్టేషన్ గాని ఎక్కడైనా అల్లరికి అయితే అసలు అద్దే ఉండదన్నమాట. అక్కడ ఎగురుడు దూకుడు. చెప్తూ ఉంటా కదా పిల్లలు అల్లరి చేస్తానని, నమ్మరు కదా. అందుకే స్టేషన్ లో కూడా ఎట్లా అల్లరి చేస్తున్నారో చూడండి. అసలు మా పిల్లలే ఇంతనో, అందరు పిల్లలు ఇట్లనే అల్లరి చేస్తారో అస్సలు తెలియట్లేదు. మొత్తం ఇంకా ఇదే విధంగా అల్లరి చేసుడు, ఎండలో దూకుతున్నారు చూడండి. ఇంకా బయట నుండి వరంగల్ స్టేషన్ కూడా అలా వీడియో తీసానండి. అంటే మ్యాక్స్ అందరికీ తెలుసు, అట్లా క్యాజువల్ గా తీసానంతే. అదిగోండి ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్ గా వచ్చేసింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వీడియోస్ తీస్తున్నా, మా హస్బెండ్ బ్యాగ్స్ అన్ని తీసుకొని వస్తున్నారు. ఇదిగోండి ఇంకా ఫైనల్ గా అయితే వరంగల్ కి రీచ్ అయిపోయామండి. ఇంకా వరంగల్ తర్వాత వరంగల్ నుండి ఇంకా అక్కడ 2 days ఉండి కొత్తగూడెం మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇంకా చూడండి, ఆ స్టేషన్ లో అక్కడ సీట్స్ లేవు, మస్తు మొత్తం ఫుల్ అయిపోయింది. అక్కడ బ్యాగ్ పెడితే బ్యాగ్ మీద కూర్చొని కూడా ఆడుకున్నాడే అండి వీళ్ళు. అసలు వీళ్ళు ఎక్కడ ఖాళీ అనేదే లేదన్నమాట కంప్లీట్. ఇంకా కూర్చున్నారు. అక్కడ ఒక ఆమె ఎవరో ఉంటే ఆమెను చూసి సిగ్గుపడుతున్నాడు పుట్టోడు. ఇంకా మళ్ళీ ఆడుకున్నాడు. అక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ స్విచ్ తోటి వేసుడు బంద్ చేసుడు ఇదే ఆట కంటిన్యూషన్. ఇంకా అది బంద్ అయితే చూస్తాడు, అది మళ్ళా రాగానే వేస్తున్నాడు. ఇంకా అదే ఆట. అదిగోండి ఇంకా కొట్టుకోవడము, చెయ్యడము, దూకడము. అబ్బా ట్రైన్ లో ఇంకా మేము వెళ్తే అక్కడ మా పక్కన ఉండే ప్యాసింజర్ కి అయితే ఫుల్ ఎంటర్టైన్ అండి. మా పిల్లలతోటి బాగా టైం పాస్ అయిపోద్ది అనమాట. అది చూడండి ఒకటే ఎగురుడు. అసలు వాళ్ళు ఏంటమ్మా ఇది ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా అల్లరని చెప్పి అడుగుతున్నారు. కంటిన్యూషన్ అసలు అసలు ఇంకా ఆగుడు ఉండదు, నాన్ స్టాప్. ఇంకా ఇదే అల్లరి కొత్తగూడెం వచ్చేదాకా నేనైతే టార్చర్ ఫేస్ చేస్తానండి. ఇక అది అయిపోయింది, మళ్ళీ ఇది వచ్చి ఇట ఎక్కారనమాట. ఇక్కడ ఎక్కేసి అది ఎక్కేసి ఎగురుడు దూకుడు మొత్తం ఇంతే అండి. నా జర్నీ ఈ విధంగా మొత్తం కొత్తగూడెం వచ్చేవరకు ఇలానే జరిగింది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా లేదా కామెంట్ చేయండి. బాయ్.